హాయ్ అండి, వెల్కమ్ టు సిటీ తెలుగు. సో ఘాటి మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే అసలు నచ్చలేదండి. మెయిన్ రీజన్ చూసుకుంటే సినిమాలో అసలు కథ లేదండి. అంటే ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో అనుష్క గారి సీన్ చూస్తుంటే ఎలా ఉంటుంది అంటే బాలయ్య బాబు సినిమాలో యాక్షన్ సీన్స్ గుర్తొస్తాయి. స్టోరీ వచ్చేసి గాంజా చుట్టండి. ఈ సినిమా చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే గాంజాలో ఎన్ని రకాలు ఉంటాయో అదొక్కటే తెలుసుకోవచ్చు. అది తప్ప ఇంకెందులో ఏమీ లేదు. అన్నిటికంటే డిసప్పాయింట్ ఏంటంటే నాకు ఇది క్రిష్ గారు డైరెక్షన్ చేశారంటే అసలు నమ్మబుద్ధి కావాలి. అలా ఉంది. అసలు ఆయన స్టైల్ ఆఫ్ వర్క్ అసలు ఏమీ లేదు మూవీలో. డైరెక్టర్ క్రిష్ గారు సినిమా అంటే ఏదో ఒక సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తానని చూసారా, అలాంటి ఎలిమెంట్ ఈ సినిమాలో ఒక్కటి కూడా లేదు. ఒక్కడంటే ఒక్కటి కూడా లేదు. ఇందులో క్యాష్ చూసుకుంటే అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, జగపతి బాబు, విటివి గణేష్, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, 20/30 చైతన్యరావు, సో ఇలాంటి మంచి నటులు ఉన్నారు. కానీ వాళ్ళకి అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్లు అయితే ఏం కాదు. సినిమా మొత్తం వాళ్ళందరూ ఉంటారు కానీ పర్ఫార్మెన్స్ చేసేంత మంచి క్యారెక్టర్లు ఏమీ లేవు అనమాట సినిమాలో. అంత ఇంత కొంచెం మనం చైతన్యరావు క్యారెక్టర్ కొంచెం మనకు ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు అతను ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయకపోవడం. కానీ అతని సీన్ వచ్చిన ప్రతిసారి నాకు ఒక్కటే గుర్తొస్తుంది, ఎప్పుడు అరవడం ఇదే ఉంటుంది అనమాట మనోడిది. తనకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం బాగానే చేశాడు. ఇందులో మెయిన్ వచ్చేసి ప్లస్ అంటే ఒకటే అండి, లొకేషన్స్ మాత్రం చాలా న్యాచురల్ గా ఉన్నాయి. అదొక్కటే ప్లస్ తప్ప మరి ఇంకేది లేదు. మైనస్ల గురించి మాడుకుంటే అన్ని మాడుకోవచ్చు. అందులో మెయిన్ వచ్చేసి స్టోరీ అండి. స్టోరీలో మనకి ఎక్కడ కొత్తదనం ఉండదు. పోనీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ లాగా ఏమైనా అనిపిస్తుంటే అది ఉండదు. ఎగ్జైటింగ్ గా ఏమైనా ఉండద్దా, నెక్స్ట్ సీన్ ఎలా ఏం జరగబోతుందో అంత క్యూరియాసిటీ ఎక్కడ క్రియేట్ చేయలేకపోయారు. ఒక నార్మల్ ఆడియన్స్ కూడా నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈజీగా గెస్ చేయగలరు. 1-2 సీన్స్ తప్ప మిగతా స్టోరీ మొత్తం మనం గెస్ చేయొచ్చు. సో ఇలా జరగబోతుంది ఇది అని చెప్పేసి. సో ఓవరాల్ చూసుకుంటే ఘాటి మూవీ మాత్రం అంత గొప్పగా లేదండి. అనుష్క ఫ్యాన్స్ కూడా మ్యాక్సిమం నచ్చకపోవచ్చు. అండ్ ఇందులో మెయిన్ అసలు నచ్చింది ఏంటంటే మేబీ అనుష్క గారిని కొంచెం స్లిమ్ గా చేయడానికో మరి ఎందుకో తెలియదు, కొంచెం విఎఫ్ఎక్స్ వాడి తన ఫేస్ ని కొంచెం సన్నగా చేయడానికి ట్రై చేశారు. సో దానివల్ల అసలు అనుష్క గారి లుక్ కూడా మొత్తం మారిపోయింది. న్యాచురల్ ఫీలింగ్ రాదు. అసలు ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్ చేసిన అలా అనిపిస్తూ ఉంటాయి అనమాట కొన్ని సీన్లు. క్రిష్ గారి నుంచి అయితే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్ తో పెట్టుకుని వెళ్ళాను కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది మూవీ. రేటింగ్స్ ఇవన్నీ వద్దు, మూవీ మాత్రం అంత గొప్పగా లేదు. ఇది నా రివ్యూ, నాకు అనిపించిన రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.